మనకున్న కొంత డబ్బుని ఎక్కడో చోట ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసి ఏం, ఒక చోట ఒక మంచి చోట ఇన్వెస్ట్ చేసి అది బ్యాంక్ అయినా కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసి మనకు ఒక సేఫ్ రిటర్న్ కావాలనుకుంటే మీకోసం పోస్ట్ ఆఫీస్లో ఒక మంచి స్కీమ్ అయితే ఉంది. అది వచ్చేసి టీడీ, టైం డిపాజిట్. మనకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఎలాగో పోస్ట్ ఆఫీస్లో టైం డిపాజిట్ ఎలాగా. ఉమ్, ఇప్పుడు సపోజ్ బ్యాంక్ లో మనం అయితే ఎలాగో 1 year కి, 2 year కి, 3 years ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో పోస్ట్ ఆఫీస్ లో కూడా 1 year కి, 2 years కి, 3 years కి, 5 years కి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎవరైతే సెక్యూర్ రిటర్న్స్ విత్ విత్ ఇంట్రెస్ట్ తో కావాలనుకుంటే మన టీడీ అనేది మంచి స్కీమ్. పోస్ట్ ఆఫీస్ లో టైం డిపాజిట్ అనేది మంచి స్కీము. సో ఈ వీడియో వచ్చేసి ఈ స్కీమ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. టైం డిపాజిట్ యొక్క అంటే ఎలా, ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, ఎలా ఓపెన్ చేయాలి, ఎంత అమౌంట్ బట్టి ఓపెన్ చేయాలి, ఎవరు ఓపెన్ చేయొచ్చు అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అయింది, నేను చాలా మందికి యూజ్ అయింది. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. అండ్ ఫస్ట్ అయితే నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరు ఓపెన్ చేయొచ్చు, ఎంత పెట్టి ఓపెన్ చేయాలి, మినిమం అమౌంట్ ఎంత పెట్టి ఓపెన్ చేయాలి, ఎవరు ఎలిజిబుల్, అండ్ ఐటీ ఎగ్జామ్షన్ దీనికి కూడా ఉంది, ఈ స్కీమ్ కూడా ఉంది. సో క్లియర్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్ గా అర్థం కావడానికి. ఫస్ట్ మనకి ఇప్పుడు వచ్చేసి దీంట్లో టీడీ అంటే టైం డిపాజిట్ అని చెప్పా. ఇప్పుడు మనకి బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఎలాగా, టైం డిపాజిట్ ఎలాగా. ఇది వచ్చేసి మనకి ఫోర్ టైప్స్ లో ఉంటది. 4 టైప్స్ అంటే ఏం లేదు. 1 year టీడీ ఉంటుంది, 2 years టీడీ ఉంటుంది, 3 years టీడీ ఉంటుంది, మళ్ళీ 5 years టీడీ ఉంటుంది, 4 years టీడీ ఉండదు. అండ్ ఫస్ట్ 1 year టీడీకి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అంటే పోస్ట్ ఆఫీస్ లో వచ్చేసి 6.9% ఉంటుంది 1 year కి. సెకండ్ ఇయర్ అంటే 2 years కి మీరు టైం డిపాజిట్ చేశారనుకోండి 7.0 ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ 3 years మీరు చేస్తే 7.1 ఉంటుంది. అండ్ 5 years చేస్తే 7.5 ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటుంది. అంటే 5 years కి ఎక్కువ ఉంది, 5 years కి మీకు 7.5 ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. ఫస్ట్ సపోజ్ మీరు ఒక 1 lakh అంటే 1,00,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో టైం డిపాజిట్ చేశారనుకోండి. ఇప్పుడు 1 year కి ఎంత వస్తుంది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ 6.9% గా 7,081 రూపాయలు వస్తుంది. అంటే మీరు 1,00,000 రూపాయలు టీడీ డిపాజిట్ చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఎంత ఇస్తానంటే 7,081 రూపాయలు ఇస్తుంది. అంటే మీరు గట్టి 1,00,000 ప్లస్ ఒక సంవత్సరానికి 7,081 రూపాయలు, 1,0781 రూపాయలు మీకు ఫైనల్ అమౌంట్ మీ చేతికి వచ్చింది. అండ్ నెక్స్ట్ మీరు సెకండ్ అంటే 2 years టీడీ చేశారు. 2 years టీడీ చేస్తే ఇంట్రెస్ట్ ఎంత 7.0 అని చెప్పిన. సో వచ్చే ఇంట్రెస్ట్ ఎంత, 1,00,000కి ఎంత వచ్చిందంటే 14,730 రూపాయలు. నేను చెప్పేది 1,00,000కి, మొత్తం క్యాలిక్యులేట్ చేసి 1,00,000కి చెప్తున్నా. 1,00,000కి 2 years టీడీ చేస్తే 14,730 రూపాయలు, 732 రూపాయలు వచ్చింది. మీరు కట్టే 1,00,000 ప్లస్ వాళ్ళు ఇచ్చే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ 14,732. అంటే టోటల్ 1,14,732 రూపాయలు మీకు ఫైనల్ అమౌంట్ చేతికి వచ్చింది. అండ్ నెక్స్ట్ 3 years టీడీ చేశారు. ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి 7.1. అంటే మీకు మీరు కట్టే 1,00,000 కాకుండా వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ ఏంటంటే 21,873 రూపాయలు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్. సో మీరు కట్టిన 1,00,000 ప్లస్ వాళ్ళు ఇచ్చిన 21,873 రూపాయలు, అంటే మొత్తం 1,21,873 రూపాయలు మీ చేతికి వస్తాయి ఫైనల్ అమౌంట్. ఇది 5 years టీడీ చేశారనుకోండి. 5 years కనుక మీరు టీడీ చేస్తే మీకు వచ్చే అమౌంట్ ఎంత 38,870 రూపాయలు. అంటే మీరు కట్టిన 1,00,000తో పాటు మీకు 38,870 రూపాయలు మీ చేతికి వస్తాయి ఫైనల్ అమౌంట్. ఇది ఏంటిది 1 year టీడీకి. 1 year టీడీకి అయితే 6.9 ఇంట్రెస్ట్, 2 years టీడీకి అయితే 7.0 ఇంట్రెస్ట్, 3 years టీడీ అయితే 7.1 ఇంట్రెస్ట్, అండ్ 5 years టీడీ అయితే 7.5 ఇంట్రెస్ట్ రేట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పే 1,00,000కి నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పిన. సో మీరు మిగతా వాటికి మీరు సేమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకొని మీకు అర్థమైంది ఇది ఇంట్రెస్ట్ రేట్స్. అండ్ మీరు కనుక నేను ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే, ఇది సపోజ్ ఇప్పుడు మీరు టీడీ అకౌంట్ ఓపెన్ చేశారు 1,00,000 పెట్టి, మీరు 1 year టీడీ చేశారు. మీరు ఒకవేళ క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారు. క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 6 months నిండాలి. 6 months నిండకుండా అకౌంట్ క్లోజ్ చేయలేము, అర్థమైందా? 6 months దాటితేనే మీరు క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 6 months నిండింది, మీకు డబ్బులు అవసరమైనవి, 1 year టీడీ చేశారు కానీ 1 year కంప్లీట్ అవ్వలేదు, 6 months దాటింది, 1 year కంప్లీట్ అవ్వలేదు. ఒకవేళ మీరు క్లోజ్ చేసుకోవాలంటే మీకు 6.9 ఇంట్రెస్ట్ రాదు, మీకు వచ్చేది 4% ఇంట్రెస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. 6 months నిండింది, 1 year టీడీ చేశారు, 6 months నిండింది, 1 year కంప్లీట్ కాలేదు, బట్ మీరు క్లోజ్ చేసుకోవాలనుకున్నారు. మీకు వచ్చే ఇంట్రెస్ట్ 6.9 కాదు, 4% ఇంట్రెస్ట్ వచ్చింది. నెక్స్ట్ 2 year 3 years టీడీ చేశారు.
2D చేశారు. 1 ఇయర్ నిండాలి క్లోజ్ చేసుకోవాలంటే. 1 ఇయర్ నిండాలి. 1 ఇయర్ నిండాలి. 1 ఇయర్ నిండింది క్లోజ్ చేయాలి కాదు. సపోజ్ 1 ఇయర్ నిండింది బట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు. సో మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కూడా 2% తగ్గిద్ది. 7 ఇప్పుడు టీడీ ఇంట్రెస్ట్ రేట్ అప్పుడు ఎంత పెట్టి ఓపెన్ చేశారు, ఇప్పుడు 7.0 పెట్టి ఇంట్రెస్ట్ ఓపెన్ చేశారు 3 ఇయర్స్ టీడీకి. 1 ఇయర్ నిండింది బట్ 3 ఇయర్స్ కంప్లీట్ కాలేదు. సో దాంట్లో ఏమైంది, 2% మీరు డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు. సో మీకేంటిదంటే 2% అంటే మీకు అప్పుడున్న ఇప్పుడు 7 పెట్టి ఓపెన్ చేశారు కదా. సో దాంట్లో 2% కట్ చేస్తారు. అంటే 5% ఇంట్రెస్ట్ రేట్స్ మీరు క్లోజ్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ 3 ఇయర్స్ కి. అది కాకుండా మీరు 5 ఇయర్స్ టీడీ చేశారు. 5 ఇయర్స్ టీడీ చేస్తే కంపల్సరీగా 4 ఇయర్స్ నిండాలి. 4 ఇయర్స్ నిండి మీరు క్లోజ్ చేయాలి కాదు. కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే 5 ఇయర్స్ నిండింది, 4 ఇయర్స్ నిండింది బట్ 5 ఇయర్స్ కంప్లీట్ కాలేదు. ఒకవేళ మీరు క్లోజ్ చేసుకోవాలంటే మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ 4%. ఇది 5 ఇయర్స్ టీడీకి. అర్థమైందిగా మీకు? ఏం లేదు, జస్ట్ మీరు 6 మంత్స్ దాటింది, 1 ఇయర్ టీడీ చేశారు. 6 మంత్స్ దాటింది, 1 ఇయర్ కంప్లీట్ అవ్వలేదు. మీరు క్లోజ్ చేసుకోవాలంటే 4% ఇంట్రెస్టే వచ్చింది. సేమ్ 2-3 ఇయర్స్ కి 1 ఇయర్ కంప్లీట్ అయింది. కాకపోతే 3 ఇయర్స్ నిండలేదు, 2 ఇయర్స్ నిండలేదు. బట్ మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటే మీరు అప్పుడున్న టీడీ ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి 2% తక్కువ చేసి ఇస్తారు ఇంట్రెస్ట్ రేటు. అది కాక 5 ఇయర్స్ టీడీ చేశారు, 4 ఇయర్స్ కంప్లీట్ అయింది బట్ 5 ఇయర్స్ నిండలేదు. మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వచ్చే ఇంట్రెస్ట్ ఏంటంటే 4%. ఇక్కడ దాకా అర్థమైతే అర్థమైంది అనుకున్నా. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు 5 ఇయర్స్ టీడీ చేశారనుకోండి, మీకు ఏముంటది అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే 80 ఇన్కమ్ అంటే 80cc ఎగ్జామ్షన్ యాక్ట్ అంతా 96(1) ప్రకారం మీకు ఏంటంటే 5 ఇయర్స్ టీడీ చేసిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది 5 ఇయర్స్ టీడీ చేసిన వాళ్ళకి. అండ్ ఇది సో ఇప్పుడు వచ్చేసి ఈ అకౌంట్ ని ఎవరు ఓపెన్ చేయాలో చెప్తా. ఎవరు ఓపెన్ సింగిల్ అకౌంట్ ఉంటుంది, జాయింట్ అకౌంట్ ఉంటుంది. జాయింట్ ఏ బి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసే వాళ్ళు కంపల్సరీగా ఇండియన్ రెసిడెన్స్ అయి ఉండాలి, ఇండియాలో ఉండాలి వాళ్ళు. అండ్ వాళ్ళు ఒకవేళ మైనర్ ఓపెన్ చేస్తే గార్డెన్ కంపల్సరీగా ఉండాలి. అదే కాకుండా మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, బట్ గార్డెన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత పెట్టి ఓపెన్ చేయాలి, మినిమం వచ్చేసి 1000 రూపాయలు, మాక్సిమం అనేది నో లిమిట్, ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి టైం డిపాజిట్కి స్కీమ్కి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి స్లైట్గా. అంటే కొంచెం పెరగొచ్చు, కొంచెం తగ్గొచ్చు, మారుతూ ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి. అదేవిధంగా ఈ టైం డిపాజిట్కి ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీగా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 3 నెలలకోసారి క్యాలిక్యులేట్ చేస్తారు. పే చేసేది మాత్రం యాన్యువల్కి, అంటే సంవత్సరానికి ఒకసారి పే చేస్తారు. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే స్లైట్గా వేరియేషన్ అవుతూ ఉంటాయి ఫైనాన్షియల్ ఇయర్ని బట్టి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే, ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారో వాళ్ళ 3 ఫోటోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళి దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్లో ఇవన్నీ అటాచ్ చేసి, ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ జిరాక్స్, ఫోటోలు అటాచ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి 1 ఇయర్ 2Dకి ఫిల్ చేశారు. 1 ఇయర్ టీడీకా, 2 ఇయర్స్ టీడీకా, 3 ఇయర్స్ టీడీకా, 5 ఇయర్స్ టీడీకా ఫిల్ చేసి ఇస్తే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు వెంటనే. అండ్ అకౌంట్ ఓపెన్ చేసి బుక్ ఇస్తారు. ఆ బుక్ జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే మెచ్యూరిటీ అయినప్పుడు ఆ బుక్ తీసుకెళ్తే మీ అకౌంట్ క్లోజ్ చేసి మీ అమౌంట్ మీకు ఇస్తారు విత్ ఇంట్రెస్ట్తో. అలా ఓపెన్ చేయాలి. ఒకవేళ మీరు మైనర్తో ఓపెన్ చేయాలనుకోండి, ఆ మైనర్ యొక్క ఎవరైతే గార్డియన్ ఉన్నారో గార్డియన్ యొక్క 3 ఫోటోలు ప్లస్ ఆ మైనర్ యొక్క 3 ఫోటోలు అండ్ గార్డియన్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, గార్డియన్ యొక్క పాన్ కార్డ్ జిరాక్స్, మైనర్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్తే సేమ్ అంతే అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసి 1 ఇయర్ 2Dకా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, 5 ఇయర్స్ ఫిల్ చేసి ఇస్తే వాళ్ళు మీకు అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు, బుక్ ఇస్తారు. ఇది ప్రాసెస్. అండ్ ఇది ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో సెక్యూర్ రిటర్న్స్ కావాలనుకుంటున్నారో పోస్ట్ ఆఫీస్ టీడీది కూడా మంచి సెక్యూరిటీ రిటర్న్స్ ఇస్తుంది. అండ్ చాలా మంచి స్కీమ్ ఇది, యూజ్ అవుతుంది చాలా మందికి. ఎవరైతే మంచిగా ఇన్వెస్ట్ చేసుకొని మంచి రిటర్న్స్ కావాలనుకుంటున్నారు, మంచి రిటర్న్స్ అంటే సెక్యూర్ రిటర్న్స్, చాలా మంచి స్కీమ్ ఇది. అండ్ ఈ వీడియోలో మీకు ఏమన్నా ఈ స్కీమ్లో డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.